హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మరచ్చ తెలుగు స్టోరీ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజు కథ వాణిశ్రీ గారు రచించిన భువన విజయం. కథలోకి వెళ్ళబోయే ముందుగా రచయిత గారు వాణిశ్రీ గారికి నా నమస్కారాలండి. రచయిత గారు రచించిన ఈ కథను కొంతమంది జీవితాల ఆధారంగా వారి జీవితంలో జరిగిన కథను రాసినందుకు కథలోకి వెళ్ళబోయే ముందు ఈ కథను చదివిన తర్వాత నా మనసులోని భావాలను మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా మనసును అంతలా కలిచివేసిందండి ఈ కథ. ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసిమెలిసి ముందుకు నడిపిస్తేనే ఆ కుటుంబం ముందుకు సాఫీగా సాగుతుంది. భార్య చనిపోయిన భర్తకి పిల్లలు ఉంటే పిల్లల కోసం మళ్ళీ పెళ్లి చేసుకోమంటారు. పిల్లలు లేకపోతే ఒక్కడివే ఉన్నావు, నీకు తోడు కావాలి కదా అని పెళ్లి చేసుకోమంటారు. మరి ఒక్కసారి పెళ్ళైన అమ్మాయికి భర్త పోయినా లేక విడిపోయినా, వారికి పిల్లలున్నా లేకున్నా సెకండ్ మ్యారేజ్ అనేది ఎంతమందికి అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మగవారి విషయంలో సానుభూతి చూపించే ఈ సమాజం ఆడవారి విషయంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా ఆలోచించలేకపోతుంది? వారికి ఒక తోడు కావాలని. ఈ సమాజంలో ఒంటరి ఆడవారే శత్రువులు అంటారు. వారి మాటలతో కానీ చేతలతో కానీ ఏదైనా శుభకార్యాలకి వెళ్ళినా కూడా అందరితో కలివిడిగా ఉండకూడదు. ఒకవేళ కలివిడిగా ఉన్నా పొరపాటున శుభకార్యంలో ఏదైనా జరిగినా దానికి కారణం కూడా వీళ్ళు వెళ్ళడం వల్లే శుభకార్యంలో అలా తిరగడం వల్లే అన్నట్టుగా మాట్లాడతారు. ఇక తన కాళ్ళపైన తాను నిలబడిన తన వర్క్ చేసే దగ్గర అయినా సరే ఒంటరి ఆడది అని తెలిస్తే చాలు బయటికి చాలా హుందాగా కనిపించే మగవారు కూడా వీరిని వాడుకోవాలని చూస్తారు. వాటినన్నింటినీ దాటుకొని తన కోసం తన పిల్లల కోసం బతుకు జీవనాన్ని సాగించేది కూడా ఆడవారి. ఒక అత్తగా అమ్మగా ఎన్ని కష్టాలు చూసినా ఎన్ని బాధలను చూసిన వారైనా సరే ఒక ఆడపిల్ల బాధని చూస్తూ కూడా వారికి ఒక తోడు కావాలని ఆలోచించక ఒంటరిగా జీవించు లేకపోతే పిల్లల్ని పెట్టుకొని జీవించు అనడం ఎంతవరకు సబబు? ఇది మగవారి విషయంలో చూపిన జాలి ఆదరణ ఆడవారి విషయంలోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు చెప్పండి. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? భువన, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఎప్పటికొస్తావే? నిన్ను కలిసి చాలా రోజులవుతుంది. ఒకసారి నిన్ను కలవాలి, మాట్లాడాలి. ఎప్పుడుంటావో చెప్పు. నేను రేపు యూఎస్ఏ వెళ్తున్నాను, కాల్ చేసి చెప్పింది స్వాతి. ఇంటి దగ్గరే ఉన్నానే అంది భువన. ఆఫీస్కి వెళ్ళలేదా? హాలిడేనా? కాదే, నేనే సెలవు పెట్టాను. ఏం ఒంట్లో బాగోలేదా? అలాంటిదేం లేదు, మనసేం బాగోలేదు అంది భువన. ఏమైందే? సరే వస్తున్నా ఉండు. స్వాతి వెళ్ళేసరికి భువన ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది. భువన ముఖం పీక్కుపోయి ఉంది, దిగులుగా ఉన్నట్లు కనిపించింది. ఎందుకే అలా ఉన్నావు? ఏం జరిగింది అడిగింది స్వాతి. నేను జీవితంలో ఫెయిల్ అనిపిస్తుంది. ఒంటరి బతుకు, ఏం సుఖం లేదు జీరబోయిన గొంతుతో చెప్పింది భువన. నీ ముఖం జీవితంలో ఫెయిల్ అవడం ఏంటి, పాస్ అవడం ఏమిటి అర్థం లేకుండా? భర్త చనిపోయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టేనా? నీకింకా నిండా 25 లేవు, ముందు ఎంతో జీవితం ఉంది. దిగులు పడితే ఎలా? ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడవాలో నేర్చుకోవాలి. జీవితంలో నిత్యం నేర్చుకుంటూ ఉండాలి అంది స్వాతి. నా మానాన నన్ను బతకనివ్వడం లేదే ఈ జనం. ఇల్లు అమ్మేసి ఏదైనా హాస్టల్లో ఉంటే హ్యాపీగా ఉంటుందేమో. ఎందుకలా? ఇల్లు ఆఫీస్కి దూరంగా ఉందనా? కాదు, ఎదురింట్లో కాంతమ్మ అని ఒక ఆమె ఉంది. నన్ను చూసినప్పుడల్లా అసహనంగా మొహం పెడుతుంది. నన్నొక్క పురుగులా చూస్తుంది. నేను బయటకు వెళ్ళినప్పుడు ఏ పిల్లి మీదనో ఎలుక మీదనో పెట్టి కామెంట్ చేస్తుంది. నేను పొద్దున్నే లేచి కాలనీ పార్కులో కాసేపు వాకింగ్ చేసి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాను. అప్పుడు కాంతమ్మ వాళ్ళింటి ముందు ఊడుస్తూనో ముగ్గులేస్తూనో కనిపిస్తుంది. పొద్దున్నే ఈ విధవకు వీధిలో ఏం పని? దీని పాడు ముఖం చూడలేక చేస్తున్నాను. ఈరోజు నాకు ఏం మూడిందో అంటూ ఉంటుంది. భువన చెబుతుంటే ఆవేదన ఆమె గుండెలను పిండుతున్నట్టుగా ఉంది. కొందరు చాదస్తులు మూఢనమ్మకాలతో చస్తుంటారు. అటువంటి వాళ్ళను పట్టించుకోకు, డోంట్ కేర్గా ఉండు. పవర్ఫుల్ మైండ్ ఉండాలే, వీక్ మైండ్తో ఉంటే ఇట్లా ప్రతిదానికే బాధపడాలి అని చెప్పింది స్వాతి. ఇంటి దగ్గర ఇట్లా ఉంటే ఆఫీస్లో కూడా వేధింపులేనే. ఒంటరిదానని లోకువా,
మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఏదో ఒక వంకతో వచ్చి పలకరిస్తూ బుట్టలో వేసుకోవాలని చూసేవాళ్లే. ఛీ! ఏం మనిషిలో ఏమో! మా మేనేజర్ మరీ ఘోరం. ఛాంబర్‌కి పిలిచి పర్సనల్ విషయాలు మాట్లాడతాడు. ఒంటరిగా ఎట్లా ఉంటున్నావు? తోడు కావాలనిపించడం లేదా? రాత్రిళ్ళు ఎట్లా నిద్రపడుతుంది? అంటూ నాన్‌సెన్స్ మాటలు మాట్లాడుతున్నాడు అంటూ భువన ఏడవసాగింది. ఏడవకే. ఒంటరిగా ఉంటే అంతే. పాపిష్టి కళ్ళు పడతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవే అంది స్వాతి. చాలేవే. ఒక్కసారి అయిందిగా పెళ్ళి. మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా బతుకు పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నట్టు అవుతుంది. ఎందుకు అట్లా అంటావు? ఎందుకట్లా భయపడుతున్నా? మనిషి ఆశా దృక్పథంతో ఉండాలి. భర్తలు చనిపోయిన వాళ్ళు ఎందరూ మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా లేరు చెప్పు? ఏమోని. ఆడపిల్ల పెళ్ళంటేనే జూదంలా అనిపిస్తుంది. న్యూస్ పేపర్లో చూస్తే భయమేస్తుంది. భర్త వేధింపులకు తాళలేక భార్య ఆత్మహత్య. భార్య మీద అనుమానంతో చంపిన భర్త. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించిన భార్య. భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎందుకు ఇట్లా దిగజారిపోతున్నాయో అర్థం కావటం లేదు. అందుకే మళ్ళీ పెళ్ళంటే భయం. ఎందుకు ఒంటరి బతుకు అని విరక్తి కలుగుతుంది. ఏదో ఒక రోజున ఆత్మహత్య చేసుకుంటానేమో. లోలోన ఆగి ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. లాలా ఎగిసి పడుతున్నట్లు భువన ఎర్రబడ్డ కళ్ళలో నుంచి ఉప్పొంగి వస్తున్న కన్నీళ్లు. భువన, ఏమైంది నీకు? ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? భర్త లేడనే తప్ప నీకేం లోటు చెప్పు? జీతం, ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లు ఉంది. ఎందరు అమ్మాయిలకి ఇంత ఆర్థిక భరోసా ఉంది చెప్పు? నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుంటూ మనశ్శాంతి లేకుండా ఉన్నావు. సంతోషంగా ఉండాలంటే నువ్వు మారాలి. బీ పాజిటివ్ ధైర్యం చెప్పింది స్వాతి. భువన చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. అల్లకల్లోలంగా ఉన్న మనస్థితిలో స్వాతి శుతిమెత్తని చెయ్యి స్పర్శకు భువనకు ఎంతో ఓదార్పునిచ్చింది. అక్కడున్నంతసేపు స్వాతి భువనకు ధైర్యం చెప్తూనే ఉంది. తన క్లాస్మేట్ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారో, ఏమేం చేస్తున్నారో చెప్పుకున్నారు. కాలేజీ రోజులు గుర్తు చేసుకున్నారు. స్వాతితో కబుర్లు భువనలో ఉత్సాహం నింపాయి. బాధను మరొకరితో పంచుకుంటే మనసు తేలికవుతుందని, సంతోషాన్ని పంచుకుంటే 10 రెట్లు పెరిగిపోతుందని భువనకు అర్థమైంది. రేపు యుఎస్ఏ వెళ్తున్నానే. మళ్ళీ ఎప్పుడు ఇండియా వస్తానో ఏమో. ఈరోజు నీతో గడపాలనిపించి వచ్చాను. బాయ్ భువన అంటూ సెలవు తీసుకుని బయలుదేరింది స్వాతి. చెట్టు నుండి పండిటాకు రాలినట్టుగా రోజులు గడిచిపోతున్నాయి. 3 సంవత్సరాల తర్వాత స్వాతి అమెరికా నుండి తిరిగి వచ్చింది. భువన వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళింది. భువనను చూసిన స్వాతి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. భువనలో ఎంతో మార్పు కనిపించింది. ఆమె ముఖం కలకల్లాడుతుంది. మెడలో నల్లపూసల గొలుసు, మంగళసూత్రాలు చూసిన భువన మళ్ళీ పెళ్లి చేసుకుందని గ్రహించింది. బ్లూ కలర్ జెర్రీ బార్డర్ ఉన్న వెంకటగిరి కాటన్ చీరలో హుందాగా ఉంది. ఎంతో సంతోషంగా ఉంది భువన. హాయ్ స్వాతి, సర్ప్రైజ్ చేసావే. ఎప్పుడొచ్చావు? అమెరికా వెళ్ళాక నన్ను పూర్తిగా మర్చిపోయావే. దుర్మార్గురాలా, ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నిష్ఠూరంగా అంది భువన. సారీనే, నా సెల్ ఫోన్ మిస్ అయింది. నీ నెంబర్ అందులో ఉంది. నెంబర్ గుర్తులేదు. సరే వదిలే. ఎప్పుడొచ్చావు? 2 రోజులైంది. మా వారి బాబాయ్ కూతురి పెళ్ళి తెనాల్లో. ఈరోజు నైట్ ఇక్కడి నుంచి తెనాలి వెళ్తున్నాం. నేనొక్కసారి చూసిపోతామని వచ్చాను అంది స్వాతి. పద, క్యాంటీన్లో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటూ భువన దారితీసింది. ఇంతకుముందు చూసినప్పుడు దిగులుగా వాడిన మొగ్గలా ముడుచుకుని ఉన్న భువన ముఖం ఇప్పుడు పువ్వులా వికసించింది. నూతన కాంతి పులుముకొని నిగనిగలాడుతుంది. క్యాంటీన్లో ఇద్దరు కార్నర్ సీట్లో కూర్చున్నారు. చెప్పవే భువన, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఎలా ఉంది? ఎలా జరిగింది? నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అప్పుడు మీ ఇంట్లో నీ వాలకం చూసి భయమేసింది, ఏమైపోతావో అని. ఎనీహౌ హ్యాపీగా ఉన్నావు అంది స్వాతి. అంతా గమ్మత్తుగా జరిగింది. మా ఆఫీస్కి కొత్తగా వచ్చి చేరాడు కిరణ్. అతని రాకతో నా జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు మా మేనేజర్ పిలిచి తనతో క్యాంపుకి రావాలని ఒత్తిడి చేశాడు. అతడితో వెళితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఫ్రస్ట్రేషన్తో నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు కిరణ్ వచ్చి కారణం అడిగితే మేనేజర్ వేధింపుల గురించి చెప్పాను. నువ్వు ఏడవడం కాదు భువన, వాడిని ఏడిపించాలని. నేను ఏం చేయాలో చెప్పాడు. మేనేజర్ నన్ను రమ్మని అటెండర్తో కబురు చేశాడు. నేను ఛాంబర్లోకి వెళ్ళి తలుపు మూసి బోల్ట్ పెట్టాను. గట్టిగా తిడుతూ తిరగబడ్డాను. ఎడాపెడా చెంపలు వాయించాను. పేపర్ కట్టర్ తీసుకొని గొంతు కోసేస్తానని అరిచాను. దెబ్బకు వణికిపోయాడు. నేను తలుపు తీసుకొని సెక్షన్లోకి వెళ్ళి స్టాఫ్ అందరి ముందు మేనేజర్ని తిట్టడం కంటిన్యూ చేశాను. ఏమనుకుంటున్నావు? నన్ను పక్కలోకి రమ్మంటావా? ఒంటరిదానని లోకవా?
చంపేస్తాను అంటూ చెలరేగిపోతుంటే స్టాఫ్ అంతా నన్ను దెయ్యం పట్టిందానని చూసినట్టుగా నోరెళ్ళబెట్టి చూశారు. మర్నాడు మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అవమాన భారంతో సెలవు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడట. భువన మనసుని ఆనాటి దృశ్యాలు సినిమాలో కనిపిస్తున్నాయి. ఆనాటి అనుభూతి ఆమె మనసును ఉట్టి ఊపేస్తుంది. వెరీ గుడ్ భువన, భలే పనిచేశావే. కిరణ్ నీకు మంచి సలహా ఇచ్చాడు, మంచి ఐడియా ఇచ్చాడు. తర్వాత ఏమైంది చెప్పు అంది స్వాతి. ఆ తర్వాత ఏముంది, నేను కిరణ్ లవ్లో పడ్డాం, పెళ్లి చేసుకున్నాం. కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ చెప్పింది భువన. కిరణ్తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న భువనకి కళ్ళ ముందు కొత్త బంగారు లోకం కనిపిస్తుంది. కిరణ్ బాగుంటాడా అడిగింది స్వాతి. ఓ చూడు అంటూ సెల్ ఫోన్లో ఫోటో చూపించింది భువన. చూసావుగా, హుషారుగా ఉంటాడే, ఎప్పుడు నవ్వుతూ తుల్లుతూ ఉంటాడు. బాగుంది. ప్రశాంత్ నగర్లోనే మీ కాలనీలోనే మీ ఇంట్లోనే ఉంటున్నావా, లేకపోతే కిరణ్తో అత్తవారింటికి వెళ్ళిపోయావా అడిగింది స్వాతి. కిరణ్ ఇంటికి వెళ్ళి ఉంటున్నానే, నా ఇల్లు అద్దెకిచ్చేశాను. వెరీ గుడ్. మీ ఇంటి ఎదురుగా ఉండే కాంతమ్మ ఏమంటుంది? నువ్వు పెళ్లి చేసుకున్నాక అయినా వేధింపులు ఆపిందా? కాంతమ్మ ఇక్కడ ఉండటం లేదే, వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. అదేమంటే నేను కాపురం పెట్టింది ఎదురింటిలోనే. కిరణ్ కాంతమ్మ గారి చిన్న కొడుకు మరి అంటూ పగలబడి నవ్వసాగింది భువన.